హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టాటిస్టిక్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయో ఎగ్జామ్స్లో వాటికి ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది నేర్చుకుందాం. స్టాటిస్టిక్స్ చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీ అంటే ఫస్ట్ మనకు తెలియాలి, కేంద్రీయ విచలనమానం. సో దాంట్లో సెంట్రల్ టెండెన్సీ అంటే మిడిల్ వాల్యూ ఆఫ్ ద క్లస్టర్ ఆఫ్ వాల్యూస్. అంటే కొన్ని నెంబర్స్ ఇచ్చారనుకోండి, కొన్ని వాల్యూస్ ఉన్నాయి, దాంట్లోంచి మిడిల్ వాల్యూ అనేది మనకి కనుక్కోవాలన్నమాట. అది దేంతో సాధ్యమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే యావరేజ్ తీసుకుంటాం అన్నమాట. అన్ని అబ్జర్వేషన్స్ని కలిపి మనం తీసుకున్నప్పుడు మనకి వస్తుంది, మధ్య విలువ అనేది రావచ్చు అనమాట. నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటి? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. అంటే అన్నిట్లోనూ పెద్దది, అక్కడ ఇచ్చిన వాటి అన్నిట్లో పెద్ద వాల్యూ, మళ్ళీ తర్వాత చిన్న వాల్యూ, వాటి డిఫరెన్స్ కనుక్కుంటాం, అది రేంజ్. కానీ అక్కడ మధ్య విలువ మనకి రాదు, కాబట్టి మనం రేంజ్ అనేది సెంట్రల్ టెండెన్సీ కిందకి రాదనమాట. ఇట్ విల్ నాట్ మెజర్ ఆఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మళ్ళీ థర్డ్ ఆప్షన్ చూద్దాం, మీడియన్ అంటే మిడిల్ మోస్ట్. సో మనం అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో తీసుకున్నప్పుడు ఆ మధ్యలో ఏదొస్తుందో అది మీడియన్. సో మిడిల్ మోస్ట్ వాల్యూ. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ మెజర్ ఆఫ్ అ సెంట్రల్ టెండెన్సీ. అండ్ మోడ్ మీన్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్, అంటే ఎక్కువ సార్లు ఏది రిపీటెడ్గా వస్తుందో దాన్ని మనం ఏమంటాం? మోడ్ అంటాం. సో అది కూడా సెంట్రల్ టెండెన్సీ కిందికి వస్తుంది అనమాట. It is also a measure of central tendency. So which is not a measure of central tendency? The range. So option B is the correct answer. Next, the second question, the range of the data 25, 18, 16, 20, 15, 6, 8, 11, 13 is. సో రేంజ్ కనుక్కోవాలంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్లో మనం అసలు మార్క్ అనేది పోగొట్టుకోకూడదు. సో మనం ఒక జాగ్రత్త తీసుకుందాం, ఏంటంటే వాటిని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో తీసుకుందాం. సో నేను ఇప్పుడు 6, 8 అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటున్నాను. 6, 8, 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ నెంబర్ 15, 16, నెక్స్ట్ 18, 20, 25. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వాల్యూస్ తీసుకున్నాను. మరి ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయా చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 వాల్యూస్ ఉన్నాయి. సో హైయెస్ట్ వాల్యూ ఈజ్ 21, 25 అండ్ ద లోయెస్ట్ వాల్యూ ఈజ్ 6. సో 25 minus 6 is what? 19. So 19 is the correct answer. So option A is the correct one. So next question number 3. The mean of n observations x1, x2, x3 and so on xn is. So what is the mean? Mean అంటే అంక మధ్యమం అన్నమాట. ఓకే, మధ్యమం అన్నమాట. ఓకే, అది కనుక్కుందాం. సరాసరి అంటాం తెలుగులో, యావరేజ్ సరాసరి, మీన్. ఓకే, దానికి ఫార్ములా ఏంటది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్ గివెన్ హియర్? x1, x2, x3 అండ్ సో ఆన్ xn. దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్. దీస్ సమ్, వాటి సమ్ ఏమొస్తుంది? x1 ప్లస్ x2 ప్లస్ x సో ఆన్ xn, అదే వస్తుంది కదా. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 అండ్ సో ఆన్ n వరకు ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ ద సెకండ్ వన్ యూ సీ సమ్మేషన్. ఆ సింబల్ ఏం చూపిస్తుంది అంటే సమ్మేషన్ని చూపిస్తుంది. సమ్మేషన్ ఎక్కడి వరకు ఉంది? i = 1 నుండి n వరకు ఉంది. ఎక్కడ? xiలో అంటే xi అనే సింబల్లో ఈ i వాల్యూ ఎక్కడ నుండి ఉంది? 1 నుండి మొదలు పెడితే అండ్ సో ఆన్ తీసుకుంటూ వెళ్తే n వరకు ఉందన్నమాట. ఓకే, సమ్మేషన్ i = 1 to n xi అంటే దాన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఇలా వస్తుంది, డివైడెడ్ బై n. సేమ్ లైక్ ఫస్ట్ వన్. సో A and B both are correct. In which option it is there? A and B, both A and B. So C. So option C is the correct one.
Next, question number 4. Marks obtained by 5 students in mathematics test out of 50 are 38, 42, 47, 33 and 45. Then the mean marks. ఏమిచ్చాడు? మార్క్స్ ఆబ్టైన్డ్ బై 5 స్టూడెంట్స్ అన్నాడు. ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఉంది 5 స్టూడెంట్స్. అవుట్ ఆఫ్ హౌ మెనీ మార్క్స్? 50 మార్క్స్. సో వాట్ ఆర్ దోస్ మార్క్స్? 38, 42, 47, 33 and 45. సో మీన్ ఈక్వల్స్ టు, మీన్ అంటే సరాసరి. సరాసరికి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వాట్ ఆర్ ద అబ్జర్వేషన్స్ గివెన్? 38 ప్లస్ 42 plus 47 plus 33 plus 45 divided by how many how many are there students? 1 2 3 4 5. సో ఈ రెండింటిని యాడ్ చేసి కనుక్కోవాలి. 7 plus 3 10, 47 plus 33 is how much? 80. And the next 38 plus 42 is how much? 8 plus 2 10, no? 80. 80 plus 80 plus 45, how much? 8 plus 8 is 16 plus 4 20. 205 by 5. So that equals to 5 4s are 20, 5 1s are 5. 41 is the correct option. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారనమాట కొందరు. ఇక్కడ అవుట్ ఆఫ్ 50 ఉంది, ఆ 50ని కూడా తీసుకొని మీరు యాడ్ చేసి సమ్ చేశారనుకోండి రాంగ్ అవుతుంది. మనం క్వశ్చన్ ఇట్లాంటి పరిస్థితుల్లో క్వశ్చన్ ఏం చేయాలంటే క్లియర్గా చదవాలి. మార్క్స్ ఆబ్టైన్డ్ బై 5 స్టూడెంట్స్ అన్నాడు, 600 అక్కడ. సో 5 నంబర్స్ మీరు గమనించి తీసుకోవాలి. అవుట్ ఆఫ్ 50 అన్నాడు, 50 మార్క్స్కి వాళ్ళకి 5 మెంబర్స్కి ఇంత వచ్చింది అనేది. సో అలాంటి పొరపాటు చేయకుండా ఉంటే మనకు కరెక్ట్ మార్క్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఏంటమ్మా? అవి ఫస్ట్ మనకు తెలియాల్సింది న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? 1 2 3 అండ్ సో ఆన్ n. వీటికి మీన్ కనుక్కోవాలి. మీన్ అంటే సరాసరి కనుక్కోవాలి. ఏంటది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ సో n. number of observations, how many observations are there? n. మరి వీటి సమ్ ఎంత అవుతుందమ్మా? 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ n అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనము అంక శ్రేణుల్లో నేర్చుకున్నాం. వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందని నేర్చుకున్నాం? n × n + 1/2 వస్తుందని నేర్చుకున్నాం. డివైడెడ్ బై ఎంత ఉంది? n. సో దీన్ని ఈ nని మనం పైనకు పంపిస్తే ఈ n/1 ఉంది. n ఉంది అంటే అక్కడ n/1 అనమాట. దాన్ని పైనకు పంపిస్తే ఏమవుతుంది? 1/n అవుతుంది. ఈ n క్యాన్సల్. n1s. So what is left over? n + 1/2 is left over. So option C is the correct one. If the mean of the first n natural numbers is 11, మనకి ఫస్ట్ n natural numbers mean ఇంతకుముందు సమ్ములో ఎంత వచ్చింది? n + 1/2 వచ్చింది. ఓకేనా? మీకు ఇది జ్ఞాపకం ఉందా? సరే డైరెక్ట్ వచ్చేస్తుంది. లేదు అంటే మీరు ఫస్ట్ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. n × n + 1/2 డివైడెడ్ బై n వేసుకొని క్యాన్సిల్ చేయాలి. ఆ డివైడెడ్ బై n అనేది వేయలేరనుకోండి మార్క్ పోతుంది అనమాట. ఇంత ఈజీ క్వశ్చన్ కూడా మార్క్ పోతుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. n + 1/2 = 11. Then n + 1/2 = this 2 may go right side, it multiplies. So n + 1 = 22. అంటే ఈ 2ని అటువైపు కుడివైపు పంపించామనుకోండి అది ఏమవుతుంది అనమాట? ఇటు భాగిస్తుంది, అటు వెళ్తే ఏమిస్తుంది? గుణిస్తుంది అనమాట. 11 × 2 22. సో n = 22. ఇఫ్ దిస్ 1 may go right side, -1. Here it is adding, if it goes to that side it subtracts. So n = 21. So what is the answer? 21 is the correct answer. So you can write D option. Next, question number 7. If the mean of 4, P, 6, Q, 9, 13 is 8, then the relation between P and Q is, so mean of the numbers is given. That means mean, what is the mean? Sum of observations 4 + P + 6 + Q +
అబ్జర్వేషన్స్ ఇచ్చిన వాటన్నిటిని యాడ్ చేయాలి కదా. 4 ప్లస్ పీ ప్లస్ 6 ప్లస్ క్యూ ప్లస్ 9 ప్లస్ 13 divided by how many numbers are there? How many observations are there? 1, 2, 3, 4, 5, 6. So divided by 6. ఎందుకంటే number of observations how many are there? Observations how many are there? 6. So divided by 6 equals to, that is equals to, what is given? 8. It is given as 8. So add this. 4 plus 6 10. 10 plus 9 19. 19 plus 13 32. So 32 plus P plus Q equals to, this 6 will go right side. We'll send this 6 to right side. Then what it do? It multiplies the 8. ఎందుకంటే ఇట్ సైడ్ డివైడ్ అవుతుంది, భాగిస్తుంది కదా, అటు వెళ్తే ఏమొస్తుంది అనమాట, గుణిస్తుంది అనమాట. సో 8 into 6 అవుతుంది. సో 32 ప్లస్ P ప్లస్ Q ఈక్వల్స్ టు 8 6 how much? 8 6 48. 8 6 48 అనమాట. సో ఈ P ప్లస్ Q ఈక్వల్స్ టు 48 ఇక్కడే ఉందమ్మా. ఈ 32ని మనం రైట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? -32 అవుతుంది. 48 minus 32 ఎంత? 8 minus 2 is 6. 4 minus 3 is 1. So P plus Q equals to 16. So option A is the correct one. Next, if the mean of x1, x2, x3 and so on xn is x bar, then the mean of 3x1 plus 5, 3x2 plus 5 and so on 3xn plus 5 is. సో ఫస్ట్ మనము n అబ్జర్వేషన్స్కి మీన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చారమ్మా ఇక్కడ? ఏమని ఇచ్చారు? x1, x2 అండ్ సో ఆన్ xnకి మీన్ ఎంత అన్నాడు? x బార్ అన్నాం. అప్పుడు మనకి వీటికి మీన్ కనుక్కోమన్నాడు. దీని మీన్ వాల్యూ ఎంత? x బార్ అని ఇచ్చారనమాట. ఒకటి ఇచ్చి ఇంకొకటి కనుక్కోమంటున్నారు. దేనికి? 3x1 ప్లస్ 5 ప్లస్ 3x2 plus 5 and so on 3xn plus 5 divided by, these also how many terms are there? N terms. So by n do, then what you will get? 3x1 plus 3x2 plus 3xn. In that 3 is common there, no? Bring this out. Then it will become xn plus xn plus 5. How many times there? N times it is there. 5 plus 5 plus 5 plus and so on 5. How many times it is there? N times. So 5 into n. 2 plus 2 plus 2. 3 times there. Then what you will do? 2, 3, 6 you will do, no? So like that 5 plus 5 plus 5 and so on. How many times it is there? N times it is there. So 5n. Like this we wrote. Okay. So divided by n there. So 3 into, this will be separated, x1 plus x2 and so on xn by n plus 5n by n. Then 3 into x1 plus x2 plus and so on xn by n అంటే ఏంటమ్మా మనకి? x bar అని ఇచ్చాడు. So right here. Then 5n by n, n ones plus 5, 3x bar plus 5 is the answer. చూడండి ఇదంతా చేయకుండానే, so for understanding purpose I gave this. Without doing this we can say that ఈచ్ టర్మ్ని మనం ఎంత యాడ్ చేసినా, ఎంత అయితే యాడ్ చేస్తున్నామో మనకి మీన్లో కూడా కరెక్ట్ అంతే యాడ్ అవుతుంది. ఎంత అయితే మన ప్రతి ఒక్క టర్మ్లోంచి మనం ఏ నెంబర్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తున్నామో మీన్లో కూడా అంతే సబ్ట్రాక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క వాల్యూని, ప్రతి ఒక్క అబ్జర్వేషన్ని కూడా మనం దేంతో అయితే మల్టిప్లై చేస్తున్నామో మీన్లో కూడా ఆ వాల్యూయే మల్టిప్లై అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క వాల్యూని కూడా మనం ఒక నెంబర్తో డివైడ్ చేస్తే మీన్ వాల్యూలో కూడా ఆ నెంబర్తో డివైడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమైంది? ప్రతి ఒక్క వాల్యూ కూడా 3తో మల్టిప్లై అయింది, 5 యాడ్ అయింది. కాబట్టి మనకు మీన్లో కూడా 3 మల్టిప్లై అయ్యి 5 యాడ్ అవుతుంది. మనకు డైరెక్ట్ రాసేయచ్చు ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n యాడ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్. ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నంబర్స్కి మీన్ కనుక్కోవాలి. అంటే మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n యాడ్ న్యాచురల్ నంబర్స్ అంటే ఎంత అవుతుందో అనేది తెలియాలి. ఫస్ట్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ ఏంటమ్మా? 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్. దీని వాల్యూ ఎంత? డివైడెడ్ బై మీన్ అన్నప్పుడు మనకి ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై
ఎన్ కదా, మరి ఈ వాల్యూ ఎంత 1 + 3 + 5 + అండ్ సో ఆన్ ఎన్. సో ఇప్పుడు మనం చూద్దాం. 1 + 3 ఎంత అమ్మ 4, దీన్ని 2 స్క్వేర్గా రాయొచ్చా, 1ని 1 స్క్వేర్గా రాయొచ్చా, 1 + 3 + 5 అంటే ఏమవుతుంది 4 + 5 9, 3 స్క్వేర్గా రాయొచ్చా. అంటే ఎన్ని ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తున్నామో దాని పవర్ వస్తుంది. 3 ఆడ్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు 3 స్క్వేర్ వచ్చింది, 4 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే 4 స్క్వేర్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎన్ ఆడ్ నెంబర్స్ యాడ్ చేసినాం కాబట్టి ఎన్ స్క్వేర్ వస్తుంది. ఎన్ స్క్వేర్ బై ఎన్ ఎంత అవుతుంది, ఎన్ వన్స్ ఎన్. ఓకే, I'll say here n square by n, this is n power 2 minus 1 that equals to n power 1, that is n only. మీరు ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు, n power 1 పోతుంది 1 వస్తుందని. లేదంటే ఇంకా మనకి ఫార్ములా కూడా ఉంది, a power m by a power n ఈక్వల్స్ టు a power m minus n. బేసెస్ ఏమున్నప్పుడు అది డివైడ్ చేస్తే పవర్లను సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ n power 1 n 2 ఉంది, ఇక్కడ n power 1 ఉంది, n power 2 minus 1 that is n power 1 equals to n. So option C is the correct one. Next 10th question, the mean of the squares of 0 1 2 and so on n. సో వీటి మీన్గా అనుకుందాం. స్క్వేర్స్ అంటే x bar ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ కదా. ఏమి ఇచ్చాడు అబ్జర్వేషన్స్, వీటి స్క్వేర్స్ అన్నాడు. 0 square + 1 square + 2 square + and so on + n square. మరి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి నాన్న, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 నుండి n వరకు n టర్మ్స్ ఉన్నాయి. అదే కాకుండా మనకి ఇంకొక 0 అనే ఒక టర్మ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు n + 1 టర్మ్స్ ఉన్నాయి అన్నమాట. మరి 0 స్క్వేర్కి వాల్యూ ఉందా, 0 స్క్వేర్ ఈజ్ 0 ఓన్లీ. ఈ 0తో 1 యాడ్ చేసినా మళ్ళీ వచ్చేది 1 కదా, ఎంత యాడ్ చేసినా అదే వస్తుంది. అంటే దీని వాల్యూ ఏమన్నట్టు ఇప్పుడు 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ అండ్ ప్లస్ సో n స్క్వేర్ బై n + 1. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n అబ్జర్వేషన్స్కి ఫార్ములా మనము షేడులు చాప్టర్లో ప్రోగ్రెషన్స్లో నేర్చుకున్నాం. ఏమవుతుంది అది n × n + 1 × 2n + 1 బై 6 డివైడెడ్ బై ఎంత ఉంది నాన్న, n + 1 ఉంది. సో ఈ n + 1 పైనకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడ కూడా మీకు ప్రాక్టీస్ చాలా ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఈ n + 1ని ఈ n + 1ని క్యాన్సిల్ చేసేయచ్చు. సో వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ n × 2n + 1 బై 6. సో n × 2n + 1 బై 6 ఎక్కడ ఉంది, డి ఆప్షన్ డిలో ఉంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, the mean of n observations is x bar if the first item is increased by 1, second 2 and so on, then the new mean is. So mean of n observations ఎంత ఇచ్చాడమ్మా, x bar equals to summation xn by n. n observations ఇచ్చాడు, ఇది ఏమి ఇచ్చారనమాట, ఇక్కడ x bar ఇచ్చారు. అంటే ఫస్ట్ దీన్ని మనం ఎలా రాస్తాం, x1 + x2 అండ్ సో ఆన్ xn బై n. ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1. న్యూ మీన్లో ఏమవుతుంది, ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1, సెకండ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2, థర్డ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 అండ్ nth అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై n అండ్ సో ఆన్. తీసుకొని ఇక్కడ లాస్ట్ అబ్జర్వేషన్ ఏమైంది, xn + n అయింది. సో వీటిని మళ్ళీ సపరేట్ చేద్దాం. అప్పుడు x1 + x2 + x సో ఆన్ xn ప్లస్ ఇంకేం మిగిలింది ఇక్కడ, తర్వాత 1 + 2 + 3 అండ్ సో ఆన్ n టోటల్ బై n వచ్చింది. సో అది n సపరేట్ చేద్దాం అన్నట్టు x1 + x2 + సో ఆన్ xn బై n ప్లస్ 1 + 2 + 3 అండ్ సో ఆన్ n బై n. సో ఇదేమవుతుంది మొత్తం, ఇక్కడ ఇచ్చాడుగా x బార్. మీన్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ ఈజ్ x బార్ ప్లస్ సమ్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ మీన్ ఏమవుతుంది, n × n + 1 కదా, n × n + 1 బై 2 డివైడెడ్ బై n. n గెట్స్ క్యాన్సిల్. సో x బార్ ప్లస్ n + 1 బై 2. So this is C, option C is the correct one. So next question number 12.
the average marks of 10 students is calculated as 60. So average marks of 10 students average marks ఎంత వచ్చింది? I equals to 1 to 10. ఎంత వచ్చిందమ్మా? 10 students 60 marks వచ్చాయన్నమాట. While calculating the average, two numbers are taken as 18 and 53 instead of 81 and 35. If their error is corrected, then the corrected mean is. అంటే 10 స్టూడెంట్స్ మార్క్స్ తీసుకున్నారు, వాటి యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది? 60 వచ్చింది. కానీ ఆ 10 స్టూడెంట్స్ మార్క్స్లో ఇద్దరు మార్క్స్ తప్పుగా తీసుకున్నారనమాట. two numbers are taken as 18 and 53 instead of 81 and 35. అంటే 2 స్టూడెంట్స్వి మార్క్స్ రాంగ్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? 81 తీసుకోవాల్సింది 18 తీసుకున్నారు, 35 తీసుకోవాల్సింది 53 తీసుకున్నారు. ఒకవేళ అలా తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది? 60 వచ్చింది అనమాట యావరేజ్. అదే మనం ఇప్పుడు కరెక్ట్ చేసామనుకోండి, కరెక్ట్ చేస్తే అప్పుడు కరెక్ట్ మీన్ ఎంత వస్తుంది అని చెప్పి కనుక్కోమన్నారు. సో దాని కొరకు మనం ఫస్ట్ ఇచ్చింది చూద్దాం. సో సమ్మేషన్ I ఈక్వల్స్ టు 1 to 10 by x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 60 into 10. ఇఫ్ 10 మే గో రైట్ సైడ్, ఇట్ మల్టిప్లైస్ నో, ఇక్కడ భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది, అప్పుడు ఏమొస్తుంది? 600 వస్తుంది. ఈ 600 ఎప్పుడు? అది రాంగ్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు. ఏది అది రాంగ్ క్యాలిక్యులేషన్? ఏంటి? 1853 తీసుకున్నప్పుడు. యాక్చువల్గా ఎంత తీసుకోవాలి? 81 35 తీసుకోవాలి. కాబట్టి మనం తీసుకోవాల్సిన దాన్ని యాడ్ చేద్దాం. ఏదైతే కరెక్ట్ తీసుకోవాలో దాన్ని యాడ్ చేద్దాం. తప్పుగా తీసుకున్నది ఉంది కదా, వాడిని తీసేయాలి కదా. సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దట్. 18ని సబ్ట్రాక్ట్ చేయాలి, 53ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు కూడా ఉన్నాయి 10 స్టూడెంట్స్దే కదా. సో ఆ 10 స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 10. సో ఇప్పుడు మనకు చేస్తే ఎంత వస్తుంది? 81 + 35 ఎంత? 6, 5 + 1 8 + 3 11. దీంట్లోంచి మనం వీళ్ళిద్దరు ఈ 2 మార్క్స్ తీసేయాలి కదా. ఎంత వస్తుంది? 8 + 3 11, 1 క్యారీ, 5 + 1 6 + 1 7. సో ఎంత వచ్చింది? 5, 11 - 7 4. సో 600 + 45 by 10. That equals to 645 by 10. సో డినామినేటర్లో 10 తీసేస్తే పైన పాయింట్ పెట్టుకోవాలి, దశాంశం పెట్టుకోవాలి కదా. హారంలో 0 తీసేసినప్పుడు మనము లవంలో ఒక నంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో 64.5. సో D is the correct answer. Next, if the mean of the observations x + 3, x + 5, x + 7, x + 10 is 9. So how many observations are there? 1, 2, 3, 4, 5. 5 observations are given. In that, those mean is given as 9. Then the mean of the last 3 observations is, ఆ 5 అబ్జర్వేషన్స్కి మీన్ 9 వచ్చిందంట. ఓన్లీ లాస్ట్ 3 అబ్జర్వేషన్స్కే మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ లాస్ట్ 3 అబ్జర్వేషన్స్కి ఎంత వస్తుంది అనేది కనుక్కోమంటున్నాడు. ఎంత వస్తుందో మనకు తెలియాలి అంటే మనకు అక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ ఏంటో తెలియాలి. సో అది తెలుసుకోవాలంటే ఫస్ట్ చూద్దాం. మీన్ ఆఫ్ ద 5 అబ్జర్వేషన్స్ ఈజ్ గివెన్ హౌ మచ్? 9. No? For that we'll write x + 3 + x + 5 + x + 7 + x + 10 by 5 equals to 9. So x 5 times వచ్చింది కదా, 1 2 3 4 5. So 5x plus 3 + 5 8, 8 + 7 15, 15 + 10 25. So this 5 may go that side, it multiplies, no? Then 5x + 25 equals to 9 5s 45. Then 25 will go right side, no? What you will get? 5x equals to 45 minus 25. Then 5x equals to 20. Then x equals to 20 divided by 5. 5 ones, 5 fours. So what you got x value? 4. You got a x value as 4. Then what they said? This is not our answer. We have to do some more. Sum is there.
you have to find out the last 3 observations mean. What are those last 3 observations? X plus 5 plus x plus 7 plus x plus 10. What is the mean of these 3 observations? Sum of these terms by number of terms. How many terms are there? 3. So in the place of x plus x plus x, 3x plus 7 plus 5, 12, 12 plus 10, 22 by 3. In the place of x, we can substitute 4 now. So 3 into 4 plus 22 by 3, 12 plus 22 by 3, then 34 by 3, that equals to 3 ones 3, 3 ones 3.33 will come. Okay, it is given in the మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కాబట్టి మనం ఇలా లెఫ్ట్ ఓవర్ నెంబర్ ఈజ్ వాట్ 1. సో 11/3 మిక్స్డ్ ఫ్రాక్షన్లో కనుక్కుంటే 11 1/3 వచ్చిందనమాట. డెసిమల్లో ఇస్తే డెసిమల్లో కూడా కనుక్కోవాలి. ఇక్కడ ఆన్సర్ ఎలా ఉంటే మనం అలా చూసుకోవాలి. సో మోడ్ ఈజ్ లీస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, మిడిల్ మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. మోడ్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, మోడ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది రాంగ్ అనమాట. మోడ్ ఏంటి? మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ. సో దిస్ ఈజ్ అ డైరెక్ట్ క్వశ్చన్. మోడ్ అంటే ఏంటి ఫస్ట్ మనకు తెలియాలి. మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మోడ్ అంటేనే ఇది. మీడియన్కి తీసుకున్నారనుకో మళ్ళీ మీకు రాంగ్ అవుతుంది అనమాట. మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ అంటే ఎక్కువ సార్లు వచ్చే నంబర్ అనమాట. మోడ్ అంటే బహుళకం. సరాసరి, మధ్యగతము, అంకమధ్యము, మధ్యగతము, బహుళకము. మోడ్ అంటే బహుళకం అనమాట. సో అదేంటి? మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, ఎక్కువ సార్లు రిపీటెడ్గా వచ్చేది మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ. దట్ ఈస్ ద ఆన్సర్. మోడ్ ఆఫ్ ద డేటా 5, 6, 10, 9, 6, 12, 3, 6, 11, 10, 4, 6, 7 ఈజ్. మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ అకరింగ్ వాల్యూ అంటే ఎక్కువ సార్లు రిపీటెడ్గా ఏ నెంబర్ అయితే వస్తుందో దాన్నే మోడ్ అంట. సో మనకి ఇందులో ఎక్కువ సార్లు రిపీటెడ్గా ఏది వచ్చింది అనేది మనం ఇప్పుడు చూడాలి అంటే ఫస్ట్ మనం దాన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలంటే చాలా చిన్నది ఏంటమ్మా 3, ద నెక్స్ట్ చిన్నది 4, దాని తర్వాత ఏముంది 5 ఉంది, నెక్స్ట్ 6 ఎన్నిసార్లు వచ్చింది 1 2 3 4 టైమ్స్ వచ్చింది, 4 టైమ్స్ రాసుకుందాం. నెక్స్ట్ 7 ఎన్ని టైమ్స్ వచ్చిందమ్మా 1 టైం వచ్చింది. నెక్స్ట్ 8 లేదు, 9 ఉంది, ఎన్నిసార్లు వచ్చింది 1 టైం వచ్చింది. ద నెక్స్ట్ 10 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 11 ఉందా 11 1 టైం వచ్చింది, 12 కూడా 1 టైం వచ్చింది. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 నెంబర్స్ ఉన్నాయి. మనం కూడా అన్నీ తీసుకున్నామా చెక్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13 అబ్జర్వేషన్స్ కరెక్ట్గా తీసుకున్నాం. సో అన్నింటికంటే ఎక్కువ సార్లు ఏదో వచ్చిందమ్మా 6 వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. 10 కూడా వచ్చింది, 10 2 టైమ్సే వచ్చింది అనమాట. ఎక్కువ సార్లు అన్నింట్లోనే ఎక్కువ సార్లు ఏదో వచ్చిందో అదే తీసుకోవాలి. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి 6, అది ఆప్షన్ ఏ. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ద డేటా. ఇక్కడ కూడా సేమ్ మోస్ట్ ఫ్రీక్వెంట్ అకరింగ్ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఎక్కువ సార్లు ఏదో వచ్చిందో అది చూడాలంటే మనం అసెండింగ్ ఆర్డర్లో వేసుకుందాం కదా. ఇప్పుడు 3 2 టైమ్స్ వచ్చిందా, 1 2 3 టైమ్స్ వచ్చిందమ్మా, 3 టైమ్స్. నెక్స్ట్ 4 1 టైం వచ్చింది. నెక్స్ట్ 5 ఉందా లేదు, 6 ఉంది, 6 1 టైం వచ్చింది. మళ్ళీ 7 3 టైమ్స్ వచ్చింది. సో రైట్ 7 3 టైమ్స్. దెన్ నెక్స్ట్ 13 వచ్చింది. నెక్స్ట్ 15 వచ్చింది, 18 వచ్చింది, 19 వచ్చింది, 20. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 3 6 9 10 13 కరెక్ట్. సో 3 టైమ్స్ వచ్చింది, అలాగే 7 3 టైమ్స్ వచ్చింది. సో ఇవి 3 టైమ్స్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్
టైమ్స్ రిపీటెడ్గా వచ్చాయన్నమాట. 3 కూడా 3 టైమ్స్ వచ్చింది, 7 కూడా 3 టైమ్స్ వచ్చింది. కాబట్టి మోడ్ ఆఫ్ ద డేటా ఏమవుతుంది, 3,7 అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన డేటాలో అసలు ఒక్క నంబర్ కూడా రిపీటెడ్గా రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తామంటే దాన్ని డస్ నాట్ ఎగ్జిస్ట్, మోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్, if the mode of the data 64, 60, 48, x 43, 48, 43, 34 is 43, then x plus 3. సో డేటా ఇచ్చాడు, దాని మోడ్ ఇచ్చాడు అనమాట, ఇచ్చారు, ఏమి ఇచ్చారు, 43 ఇచ్చారు. సో చూద్దాం వాటిని. ఫస్ట్ మనము అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏమొస్తుంది, అన్నింటిలో చిన్నది ఏముంది, 34 ఉంది. దెన్ నెక్స్ట్ ఏముంది, 43 ట్వైస్ ఉందమ్మా, 2 టైమ్స్ ఉంది. Next, what is there, 43 after 48 is there 2 times, no doubt that. Then next, what is there, 60. Then next 64. Then next x కూడా దీంట్లో అబ్జర్వేషన్స్లో ఒకటి ఉంది కదా. సో టోటల్ ఎన్ని, 1 2 3 4 6 6 2 8, 3 3 6 2 8 కరెక్ట్ తీసుకున్నాం. సో దీనికి మోడ్ ఆఫ్ ద డేటా ఏమని ఇచ్చారు, 43 అని ఇచ్చారు. అంటే ఈ 43 అన్నిట్లోనూ ఎక్కువ సార్లు రిపీట్ కావాలి. కానీ 43 2 టైమ్స్ వచ్చింది, 48 కూడా 2 టైమ్స్ వచ్చింది. ఈ 2 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు అంటే ఇంకొకసారి కనుక 43 వస్తే అది మోడ్ ఆఫ్ ద డేటా అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ కూడా ఖచ్చితంగా ఏమో ఉండాలి, ఎక్స్ ఏమై ఉండాలి, 43 అయి ఉండాలి. అప్పుడు ఎక్స్ 43 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి అప్పుడు 43 మోడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎక్స్ వాల్యూ 43. దెన్ వాట్ ఈస్ ద క్వశ్చన్, దే ఆస్క్డ్ ఫైండ్ ద ఎక్స్ ప్లస్ 3 అన్నాడు. ఎక్స్ 43 అని తెలిసింది కాబట్టి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 43 ప్లస్ 3 ఎంత, 46. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. If the mode of the data is 15, then x equals to. సో మోడ్ 15 అని ఇచ్చాడు, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మన గెస్ ప్రకారం 15 అయి ఉంటుంది. చూద్దాం. 15 ఎన్నిసార్లు, అన్నిట్లో చిన్నది 14. సో 15 2 టైమ్స్ వచ్చింది. దెన్ 16 ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. దెన్ నెక్స్ట్ 17 కూడా 2 టైమ్స్ వచ్చింది. దెన్ నెక్స్ట్ 19 ఉంది. ఇంకా ఒక టర్మ్ ఏముంది, ఎక్స్ ఉంది. 3 3 6 3 9, 3 3 6 3 9 కరెక్ట్గా తీసుకున్నాం. సో ఇక్కడ 3 నంబర్స్ 2 టైమ్స్ వచ్చినాయి, ట్వైస్ వచ్చినాయి అనమాట. సో అది మోడ్ 15 కావాలంటే ఇంకొక నంబర్ 15 అనేది 3 టైమ్స్ రావాలి. కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ ఏమై ఉండాలి, సో ఎక్స్ ఈక్వల్స్ 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, Sometimes we show interest in finding the average marks obtained by the students or the marks obtained by the most of the students. అంటే టీచర్ ఎప్పుడైనా మార్క్స్ తీసుకున్నప్పుడు మనం ఏం తీసుకుంటామంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ తీసుకుంటాం, అందరు స్టూడెంట్స్ది యావరేజ్ మార్క్స్ తీసుకుంటాం. సమ్ టైమ్స్ ఏం తీసుకుంటామంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ హౌ మెనీ మార్క్స్ అనేది తీసుకుంటాం. సో అలా తీసుకున్నప్పుడు సో క్వశ్చన్ ఆన్సర్లు ఏమున్నాయి ఆప్షన్స్, ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ వీ హ్యాడ్ టు ఫైండ్ మీన్ అండ్ ఇన్ సెకండ్ మోడ్. సో ఫస్ట్ సిచ్యువేషన్లో అంటే యావరేజ్ మార్క్స్ కనుక్కోవాలి అని అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, మీన్ కదా, అంతే కదా. యావరేజ్ మార్క్స్ కనుక్కోవాలంటే మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ హౌ మెనీ మార్క్స్ అంటే అక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మరి తర్వాత బీసీడీ కూడా ఏమి ఇచ్చిండో చెక్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, కానీ బీసీడీ ఏమి ఇచ్చిండో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ వీ హ్యాడ్ టు ఫైండ్ మోడ్, కాదు కదా, రాంగ్. కాబట్టి ఇది రాంగ్. ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ వీ హ్యాడ్ టు ఫైండ్ మీడియన్ అన్నాడు, అస్సలు కాదు. ద నెక్స్ట్, ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ వీ హ్యాడ్ టు ఫైండ్ మోడ్ అండ్ ఇన్ సెకండ్ మీడియన్, ఇది కూడా కాదు. సో ఏ ఈజ్ ద correct option. Next, 20th. A data has 9 observations arranged in ascending or descending order. Which observation represents the median of the data? Median of the data అంటే ఏంటంటే మిడిల్ వాల్యూ ఆఫ్ ద
అబ్జర్వేషన్స్, మిడిల్ వాల్యూ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో దాని కొరకు మనం ఇచ్చిన అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో 9 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, అందులో కరెక్ట్గా మధ్యలో వచ్చే అబ్జర్వేషన్ ఏమై ఉంటుంది అబ్జర్వేషన్ ఏదన్నా కొన్ని వాల్యూస్ తీసుకో, ABCD EF GHI ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. 9 అబ్జర్వేషన్స్లో మిడిల్ ఏది రావాలంటే ఫస్ట్ 4 లాస్ట్ 4 తీసేస్తే మనకు ఏమొచ్చింది 5th అబ్జర్వేషన్ వచ్చిందనమాట. సో దీన్నే మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాక్చువల్గా ఫార్ములా త్రూ బోల్తే 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 9 + 1/2 అంటే n + 1/2th అబ్జర్వేషన్ అంటాం అనమాట. సో 10/2 దట్ ఈస్ 5th అబ్జర్వేషన్ అని చెప్తాం. అలా ఏమి ఈ ఫార్ములా తీసుకొని ఇదంతా చేయాల్సింది కాకుండా మనం ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఫస్ట్ 4 లాస్ట్ 4 తీసేస్తే మధ్యలో కరెక్ట్గా ఒకటే వచ్చినప్పుడు ఆ అబ్జర్వేషన్నే మనము మీడియన్ అంటాం, మీడియన్ ఆఫ్ ద డేటా అంటాం అనమాట. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా. నెక్స్ట్, a data has 12 observations arranged in ascending order or descending order. Which observation represents the median of the data? A data has 12 observations. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అక్కడేమో ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చినా మనం వీ హ్యావ్ టు ఫాలో ద ఆర్డర్ దట్ యూ సెలెక్ట్ 12 observations. You take 1 2 3 4 5 6 7 8 9 10 GHIJ కదా 10 11 12 అబ్జర్వేషన్. సో 12 అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. సో 12 అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ లాస్ట్ తీసేసుకుంటూ వెళ్ళి ఫస్ట్ లాస్ట్ ఇక్కడ 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 తీసేస్తుంటే మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ మిగిలిపోయాయి? 2 అబ్జర్వేషన్స్ మిగిలిపోయాయి. సో ఆ 2 అబ్జర్వేషన్స్ ఎన్నోది చూడండి, ఫస్ట్ నుండి కావండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్. సో యావరేజ్ ఆఫ్ సిక్స్త్ అండ్ సెవెంత్ వీ హ్యావ్ టు టేక్. వేర్ ఇట్ ఈస్ గివెన్ యావరేజ్ ఆఫ్ సిక్స్త్ అండ్ సెవెంత్ అబ్జర్వేషన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే ఈ రెండిటికి అబ్జర్వేషన్స్లో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఈ రెండింటిని సరాసరి తీసుకోవాలంట. యావరేజ్ అంటే సరాసరి తీసుకోవాలి, అదెంత వస్తుందో అదే మనకి మీడియన్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ద మీడియన్ ఆఫ్ ద స్కోర్స్. సో ఇక్కడ మనము సమ్ము చేస్తున్నాం. మీడియన్ ఆఫ్ ద స్కోర్స్ ఈజ్, ఇక్కడ ఇచ్చినటువంటి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లో తీసుకుందాం 21. సో అసెండింగ్ ఆర్డర్ ఈజీగా ఉంటుందన్నమాట, మనం కౌంట్ ఎలా చేస్తామో ఆ వేలో వెళ్తుంది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ తీసుకోవాలి. 21 అంటే పెరిగే క్రమం, అసెండింగ్ ఆర్డర్ అంటే పెరిగే క్రమం. 21 25 36 నెక్స్ట్ 42 నెక్స్ట్ 56 75 81. How many numbers there? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. Correct only we took. Then start doing cancellation. First last. Then what is left over? 42. So our answer is 42. That's it. Next, the median of the data 16 19 17 14 18 21 13 15 13. సో మళ్ళీ మనము అసెండింగ్ ఆర్డర్లో పెరిగే క్రమంలో అరేంజ్ చేసుకుంటూ వెళ్దాం. 13 14 దెన్ నెక్స్ట్ 15 దెన్ నెక్స్ట్ 16 17 18 19 and 21. 3 3 6 7 8. 3 3 6 7 8. Correct only we took. So let's start doing cancellation. The first last. What is left over? 16 and 17. So average of these two sarasari తీసుకోవాలి. Sum of observations by number of observations.
ఎన్ని నెంబర్స్కి మనం యావరేజ్ తీసుకుంటున్నాం 2 నెంబర్స్ కాబట్టి డివైడెడ్ బై 2. 16 + 17 ఈజ్ హౌ మచ్ 33. 33 by 2. 2 ones 2. 1 is left over. 2 6 12. 1 is left over. 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది. 2 5 10. So 16.5. Where it is there? Option D. It is there in option D. So D is the correct answer. Next, median of a data arranged in ascending order is 17. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఇచ్చారు క్వశ్చన్ని. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఇచ్చారనమాట. సో అలా అరేంజ్ చేసినప్పుడు మీడియన్ ఎంత అయిందంట 17 అయింది. చూద్దాం మరి. 7 10 15 x y 27 30. సో మిడిల్ వాల్యూ ఎంత అనమాట 17 అనమాట. ఏమొస్తుందో చూద్దాం మిడిల్ వాల్యూ. క్యాన్సల్, లెట్స్ డూ క్యాన్సిలేషన్. వాట్ ఈస్ దట్? x. సో x ఈక్వల్స్ టు 17 అనమాట. ఇక్కడ x వాల్యూ ఎంత అనమాట 17. అండ్ వెన్ వన్ మోర్ అబ్జర్వేషన్ 50 ఈజ్ యాడెడ్ టు ద డేటా. ఇంకొక డేటా ఇక్కడ ఇచ్చిన డేటాకి 50 అనేది యాడ్ అయిందంట. ద మీడియన్ హ్యాస్ బికమ్ 18. అలా 15 యాడ్ చేసినప్పుడు మీడియన్ ఎంత అయిందంట 18 అయింది. సో దెన్ x ఈక్వల్స్ టు హౌ మచ్, y ఈక్వల్స్ టు హౌ మచ్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో మీరు డైరెక్ట్ 17 ఇది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 18 అయి ఉంటుంది y అని రాసేసారనుకో, అప్పుడు మీకు ఆన్సర్ కరెక్ట్ అవుతుందా లేదా చూద్దాం మరి. 15 x y 27 30కి మనం ఇంకొక అబ్జర్వేషన్ ఏం యాడ్ చేయాలి 50 యాడ్ చేయాలి. లెట్స్ డూ క్యాన్సిలేషన్. ఓ ఎక్స్ అంటే మనం 17 రాసుకోవచ్చు కదా. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ చేశాను, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ చేద్దాం. ఓకే, సో ఏం మిగిలిపోయాయి మధ్యలో ఎక్స్ అండ్ వై. వీటికి యావరేజ్ కనుక్కోవాలి కదా. x + y / 2 ఈక్వల్స్ ఎంత ఇచ్చారమ్మా. ఇక్కడ ఈ మీడియన్ కొత్తగా 50 యాడ్ అయినప్పుడు ఎంత అన్నాం 18 వస్తుంది అన్నాం. కాబట్టి x + y ఎంత అవుతుంది, ఇటు ఇటు సైడ్ వెళ్తే రైట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది. 18 2 36. బట్ వీ హ్యావ్ x ఈక్వల్స్ టు 17. సబ్స్టిట్యూట్ హియర్. 17 + y ఈక్వల్స్ టు 36. దెన్ y ఈక్వల్స్ టు 36 - 17. ఎక్కడ నేర్చుకున్నాం ఇది? లీనియర్ ఈక్వేషన్స్ని సింప్లిఫై చేయడంలో నేర్చుకున్నాం కదా. సో y ఈక్వల్స్ టు 19, x ఈక్వల్స్ టు 17. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. తొందరపడి 17 18 రాసుంటే మనకి మార్క్ రాకపోయేది అనమాట. సో రాంగ్ అయిపోయేది, మార్క్ రాంగ్ వస్తుంది అనమాట. సో అలాంటి తొందరపాటు చేయొద్దు అనమాట. వచ్చే చిన్న వాటిలలో తొందరపడి మార్క్స్ పోగొట్టుకోవద్దు. ఇన్ ద క్లాస్ ఇంటర్వెల్ 10 to 20, 20 to 30, ద నంబర్ 20 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ 10 to 20, 20 to 20. వీటిని ఏం క్లాసెస్ అంటామమ్మా? ఎక్స్క్లూజివ్ క్లాసెస్. క్లాస్ ఇంటర్వెల్స్ 2 టైప్స్ ఉంటాయి, ఇంక్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఇంక్లూజివ్ క్లాసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు 1 to 9 తీసుకున్నాం అనుకోండి. ఓకే, 0 to 9. నెక్స్ట్ ఏమవుతుంది 10 to 19. నెక్స్ట్ 20 to 29. ఇలాంటి క్లాసెస్ని ఏమంటామంటే ఇంక్లూజివ్ క్లాసెస్ అంటాం. అలా కాకుండా ఇప్పుడు మనకి 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా వస్తే వాటిని ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం. అంటే ఇక్కడ లోవర్ బౌండరీ, అప్పర్ బౌండరీస్, ఈ అప్పర్ బౌండరీస్ లోవర్ బౌండరీస్ అనేది గమనించినప్పుడు లిమిట్స్, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్, లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ సేమ్ ఉంటే అలాంటి క్లాసెస్ని మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం. కానీ ఇక్కడ లిమిట్స్ వేరే ఉన్నాయి, బౌండరీస్ వేరే ఉన్నాయి అన్నమాట. బౌండరీస్ అంటే ఏంటి? వీటి యావరేజ్ తీసుకున్నప్పుడు దీని బౌండరీ ఏమొస్తుంది 9.5 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 9.5 19.5 వస్తుంది, ఇక్కడ 19.5 to 29.5 వస్తుంది. ఓకే, ఇలా. సో ఇలా ఉన్న వాటిని మనం ఏమంటామంటే ఇవి బౌండరీస్. వీటికి లిమిట్స్ ఉన్నప్పుడు మనం కనుక్కునేది ఇంక్లూజివ్ క్లాసెస్ అన్నమాట.
ఈ లిమిట్స్ వేరు, బౌండరీస్ వేరు. వీటికి బౌండరీస్ ఇవి, ఈ లిమిట్స్ వేరుగా ఉన్నాయి, బౌండరీస్ వేరుగా ఉన్నాయి. అట్లాంటి క్లాస్ని ఇంక్లూజివ్ క్లాస్ అంటాం. ఇక్కడ లిమిట్ కూడా అదే, బౌండరీస్ కూడా అదే ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం అనమాట. సో ఈ ఎక్స్క్లూజివ్ క్లాసులో ఒక 20 అనే వాల్యూ వచ్చింది అంటే ఈ 20 అనే వాల్యూ ఈ 10 to 20లో రాసుకోవాలా, 20 to 30లో రాసుకోవాలా. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ తయారు చేయాలి అన్నప్పుడు, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఈ వాల్యూని ఏ క్లాస్లో తీసుకోవాలి అంటే మనము 20 to 30 క్లాస్లో తీసుకోవాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్లాస్ మార్క్ ఆఫ్ ద క్లాస్ 40 to 55. క్లాస్ మార్క్ని మనం మిడిల్ వాల్యూ అంటాం, అంటే మధ్య విలువ. దాన్ని మనము XIతో చూపిస్తాం అనమాట. సో దీనికి 40 to 55కి క్లాస్ మార్క్ ఎంత అంటే మధ్య విలువ ఎంత. మధ్య విలువ ఎలాగనుకుంటాం, ఈ అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్కి యావరేజ్ తీసుకు అనుకుంటాం అనమాట. సో ఇదేమైతే 55 + 10, 55 + 40 95/2 ఎంత వస్తుంది, 2 4s 8, 1 ఈజ్ లెఫ్ట్ ఓవర్, 2 7s 14, 2 5s. So 47.5. So C is the correct answer. 47.5. Class marks are middle value. ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని, అర్థమెటిక్ మీన్ సరాసరి కనుక్కునేటప్పుడు గ్రూప్ డేటాలో మనము అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్లాస్ మార్క్స్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్, క్లాస్ మార్క్స్ ఆ మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్. ఇంతకు ముందే చెప్పాను. ఎక్కడ యూజ్ చేస్తాం మనం, ఈ అర్థమెటిక్ మీన్లో యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమెటిక్ మీన్ సరాసరి కనుక్కోవడానికి మనం మిడ్ వాల్యూస్ మధ్య విలువల్ని యూజ్ చేస్తాం అన్నమాట. మీడియన్ కనుక్కోవడానికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూస్తాం. మోడ్ కనుక్కోవడానికి మనం ఏది అక్కర్లేదు, డైరెక్ట్ ఓన్లీ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఉంటే చాలు కనుక్కుంటాం. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 28. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్. ఇంతకుముందే చెప్పాను క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని మనము సంచిత పౌనపున్యం అంటాం. దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం మనము, ఏం కనుక్కోవడానికి, మీన్ కనుక్కోవడానికి యూజ్ చేస్తామా, మీడియన్ కనుక్కోవడానికి యూజ్ చేస్తామా, మోడ్ కనుక్కోవడానికి యూజ్ చేస్తామా, లేకపోతే దేంట్లో కూడా యూజ్ చేయమా, లేదని యూజ్ చేస్తాం. కాబట్టి నన్ను అనేది కరెక్ట్ కాదు. ఎక్కడ యూజ్ చేస్తాం, మీన్లో అయితే కాదు. మీన్లో మనం ఏం కనుక్కుంటాం, క్లాస్ మార్క్ కనుక్కుంటాం. మరి ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీడియన్, మోడ్. సో మీడియన్ కనుక్కోవడానికి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తాం. సో రోజు ఈ గ్రాఫ్ తీసుకుంటున్నాం కదా, అందులో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం కదా. ఓకే, అది జ్ఞాపకం ఉంచుకొని సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 29th క్వశ్చన్. క్లాస్ సైజ్ ఆర్ హైట్ అన్నా క్లాస్ సైజ్ అన్నా ఒకటే అనమాట. దాన్ని మనం హెచ్తో చూపిస్తాం. ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్స్ 10 to 25, 25 to 40 ఈజ్. క్లాస్ హైట్ ఎలాగనుకుంటాం, క్లాస్ సైజ్ది లో బౌండరీస్ తీసేస్తాం అనమాట. ఇక్కడ ఇది ఎక్స్క్లూజివ్ క్లాస్ కాబట్టి బౌండరీస్ లిమిట్స్ సేమే కాబట్టి ఇక్కడ సెకండ్ క్లాస్ లోవర్ బౌండరీ మైనస్ ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి లోవర్ బౌండరీ. సో 25 - 10 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 15 వస్తుంది. కాబట్టి క్లాస్ సైజ్ ఎంత, 15 అనమాట. బౌండరీస్ సెకండ్ క్లాస్ లోవర్ బౌండరీ మైనస్ ఫస్ట్ క్లాస్ లోవర్ బౌండరీ చేసినప్పుడు మన క్లాస్ సైజ్ వస్తుంది. సో 15. దెన్ నెక్స్ట్ 38th క్వశ్చన్. మోడల్ క్లాస్ ఆఫ్ గివెన్ డేటా ఈజ్. ఇక్కడ డేటా ఇచ్చిండ్రు, ఏంటది, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారనమాట, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఏంటి, 10 to 20. 10 to 20 ఒకవేళ మార్క్సే తీసుకున్నాం. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్. 40 to 50 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 9 మెంబర్స్ ఉన్నారు. ద నెక్స్ట్ 50 to 60 6 మెంబర్స్. 60 to 70 8 మెంబర్స్. అంటే అందరికంటే అంటే ఎక్కువ మందికి ఏ మార్క్స్ వచ్చాయి, 40 to 50 మార్క్స్ వచ్చాయి. సో 9 మెంబర్స్కి 40 to 50 అంటే అందరిలో ఎక్కువ మెంబర్స్కి 40 to 50 మార్క్స్ వచ్చాయి అనమాట. దాన్ని మనం మోడల్ క్లాస్ అంటాం.
సో 40 to 50 is the correct answer. So this is not 40 to 50. Which option? ఓకే, డి ఆప్షన్ డి. చూడండి, అంతా తెలిసి కూడా మిస్టేక్ చేయడం అంటే దీన్నే అంటారు అనమాట. ఇట్లా కూడా ఒక్కొక్కసారి మనము మార్క్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అలాంటిది చేయొద్దు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ చిల్డ్రన్. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్లోంచి క్వశ్చన్స్ చూద్దాం.